ప్రైజ్ లార్డ్. అత్యున్నతుడు, సర్వోన్నతుడు, సకల సృష్టి కారణభూతులైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఈ రోజున మీరందరూ కూడా క్షేమముగాను సజీవంగాను ఉన్నారు. అందును బట్టి మనం ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. అయితే మనకున్నటువంటి శత్రువులు కావచ్చండి, మనకున్నటువంటి విరోధులు కావచ్చు, కొన్నిసార్లు చాలా భయంకరంగా ఉంటారు. లేదా మనకున్న అనారోగ్యాలు కావచ్చు, మనకున్నటువంటి బాధలు కావచ్చు, మనం జయించలేనివిగా, మనం ఎంత పోరాడినా వాటితో పాటు గెలవలేని వారిగా మనం ఉంటాం. అప్పుడు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు, అప్పుడు మనం బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకు అంటే వాటిని మనకు లోబరచగలిగిన దేవుడు మనతో ఉన్నాడు, వాటి నుంచి విడిపించగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఒకసారి వాక్య భాగంలో మనం చూస్తే కీర్తనల గ్రంథం 106వ కీర్తన 10వ వచనం, సామ్ చాప్టర్ 106 వర్స్ 10. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. దేవుడు వారి పగవారి చేతిలో నుంచి ఏం చేశాడట? రక్షించాడు, విమోచించాడు అనే మాటలు మనం చూస్తున్నాం. మనకు వచ్చిన కష్టాన్ని బట్టి మనం ఎవరింటి తలుపైన ఒకసారి కొడితే మన కష్టాన్ని చూసి వాళ్ళు ముఖము మీదే తలుపులు వేస్తారు. అమ్మో, నన్ను ఈ సమస్యల్లోకి లాగొద్దు అంటారు, మా వల్ల కాదు, మేము హెల్ప్ చేయలేము అంటారు. అయితే దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఈరోజు ఏ కష్టంలో ఉన్నావు, ఏ శోధనలో ఉన్నావు, ఏ బలహీనతల్లో ఉన్నావు, దేవుడు అంటున్నాడు నేను నిన్ను విడిపిస్తాను అని. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల్లో ఉన్నారు. ఐగుప్తుల్లో వాళ్ళు సంతోషంగా లేరు, వారు దుఃఖిస్తున్నారు, వారు బాధపడుతున్నారు, వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారట. దీన్ని చూసి దేవా నీవు నన్ను రక్షించవా అని మొరబెడితే దేవుడు వారిని రక్షించాడు. వారి పగవారి చేతిలో నుంచి దేవుడు విడిపించాడు. నువ్వు ఎవరి చేతిలో, దేని చేతిలో ఈరోజు సిక్కుబడి ఉన్నా కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. ఆమేన్. ఆయన నిన్ను రక్షించబోతున్నాడు. అవతల వైపు ఉన్నది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత గొప్ప సమస్య అయినా నువ్వు భీతి చెందాల్సిన అవసరం లేదు. నీకంటూ ఒకరున్నారు, నీ వైపు నీ పక్షముగా వాదించే దేవుడు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దావీదు గొలియాతుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు భయపడలేదండి. ఎందుకంటే దావీదుకు తెలుసు నాతో పాటు నన్ను సృజించిన దేవుడు ఉన్నాడు అని. ఈరోజు నువ్వు గ్రహించాలి, నువ్వు తెలుసుకోవాలి. ఆ రోజున ఇశ్రాయేలును రక్షించిన దేవుడు, ఆ రోజున దావీదును రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను విమోచిస్తాడు. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఆ బంధకాల్లో ఉన్నప్పటికీ దైవజనునిగా నేను ప్రకటిస్తున్నాను, ఆ బంధకాల నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ బలహీనత నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆ అప్పుల సమస్య నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన విడిపించగలిగిన సమర్థుడు, ఆయన ఏదైనా మార్చగలిగిన సమర్థుడు, ఆయన ఏదైనా చెయ్యగలిగిన సమర్థుడు. ఆయనకి సాటి అయినది, ఆయనను ఓడించేది, ఆయనని భయపెట్టేది ఈ లోకంలో లేదండి. ఈరోజు నువ్వు దేవుని వైపు చూస్తూ ధైర్యంగా అడుగులు వేయి. ఎవరిని నేను చేయలేరు, విశ్వాసంతో కొనసాగు. దేవుడే నీ సహాయకుడు, ఆయనే నీ విమోచకుడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినగాక. ఈ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తూ ఉండని మీకోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ వాక్యం ఆశీర్వాదకరంగా ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. వాక్యాన్ని విన్నాం కదా, మరి విన్నటువంటి వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన.
మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతమైన స్థలములపై నివసించుచున్న దేవానికి స్తోత్రములయ్యా. అయా మరి తండ్రి, రాత్రంతా మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని మాకు అనుగ్రహించి అయా మరి తండ్రి మంచిగా సేద తీర్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయ దేవుడు అయ్యా మా తండ్రి, మా ప్రార్థన ఆలకించువాడో ప్రభా, నీ రెక్కల చాటున మమ్మల్ని దాచి ఉంచిన దేవానికి స్తోత్రములు. ఏ అపాయము కలగకుండా, ఏ యొక్క ప్రమాదాలు జరగకుండా ప్రభా, నీ యొక్క కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడుతున్న తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయా అవును తండ్రి, మమ్మల్ని కాపాడువాడవు, కునుకవు, నిద్రపోవు తండ్రి నీకు స్తోత్రాలేసయ్యా. మరి తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా నీ సన్నిధిలో తండ్రి మోకరిల్లి ప్రార్థిస్తున్నారో తండ్రి, వారు కన్నీటితో తండ్రి మీ సన్నిధిలో నిలవబడి ఉన్నారో నాయన, వారిని తండ్రి కనికరించండి అయ్యా. వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న శోధనలు, వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి దేవా. అవునయ్యా, మాకు సహాయకుడవు నీవు మాత్రమే తండ్రి. అయ్యా, మనుషులెవరు సహాయము చేయరు నాయన, నీవు మాత్రమే మాకు సహాయకుడవు, నీవు మాత్రమే నమ్మదగిన దేవుడవు తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డను తండ్రి అయ్యా మరి తండ్రి సమస్యలో నుండి విడిపించండి అయ్యా. అనారోగ్యముతో బాధపడుతూ నలిగిపోతున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. రిపోర్ట్స్ చూసి భయాందోళన చెందుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. నాకేమైపోతుందో అన్న దిగులుతో ఉన్నారు ప్రభా. నిద్ర పట్టని బిడ్డలు ఉన్నారయ్యా. మరి తండ్రి ప్రతి బిడ్డను కనికరించండి అయ్యా. ప్రతి బిడ్డను తండ్రి మీ కంటికి రెప్పలా కాచి కాపాడండి దేవా. అయ్యా, వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. వారి ఎముకల్లో సత్తువునివ్వండి ప్రభా, వారి ఎముకల్లో బలాన్ని ఇవ్వండి దేవా. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ప్రభా తండ్రి సంపూర్ణమైన స్వస్థతను ప్రతి బిడ్డకు అయ్యా మీరు దయచేయండి తండ్రి. నమ్ముచున్నామయ్యా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు ప్రభా. అవును దేవా, అడుగుడు ఇవ్వవాడిని అంటున్నావు తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. బిడ్డలను ప్రభా మీరే తండ్రి మీ కృప చేత జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి దేవా. అయా, ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి అయా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారో, నరాల బలహీనతతో బాధపడుతున్నారో, క్యాన్సర్ తో బాధపడుతున్నారో, HIV తో బాధపడుతున్నారో ప్రభా, అయా వీక్నెస్ తో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు ముట్టండి అయ్యా. చేతులను ముట్టండి, కాళ్ళను ముట్టండి. ఆ నొప్పి నుంచి విడుదల దయచేయండి నా ప్రభా. గ్యాస్ట్రిక్ సమస్య నుంచి, కిడ్నీ సమస్య నుండి, లివర్ ప్రాబ్లం నుండి యేసు నామములో బిడ్డలకు స్వస్థత దయచేయండి తండ్రి. అయా మరి తండ్రి ఉద్యోగం లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఉద్యోగం వారికి దయచేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున అప్పుల భారాలతో కృంగిపోయి ఉన్నారో ప్రభా, మరి ఎక్కడైతే లోన్స్ తీసుకున్నారో మరి తండ్రి తిరిగి చెల్లించేటువంటి సామర్థ్యాన్ని వారి దయచేయండి. వారు పడుతున్న కష్టాన్ని చూస్తున్న దేవుడవు తండ్రి, గొప్ప కార్యములు జరిగిస్తురామని వేడుకుంటున్నాము దేవా. అయా, ప్రతి ఒక్కరితో మీరు ఉండండి. ప్రతి బిడ్డను సమాధానంతో నింపండి, శాంతితో నింపండి. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగించండి, ప్రేమను విస్తరింప చేయండి ప్రభా. మీరే వారికి తోడై ఉండండి ప్రభా. అధికారులను దీవించండి. దేశ నాయకులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా, దైవ సేవకులను దీవించండి. వారి పరిచర్ను వృద్ధి పొందించండి అయ్యా. విస్తరింప చేయండి ప్రభా. అయా, నలు దిక్కుల తండ్రి వారి పరిచర్య వ్యాప్తి చెందినట్లుగా కృప చూపించండి తండ్రి. అయా, సువార్థికులను మీరు దీవించండి, బలపరచండి అయా, ధైర్యపరచండి నా ప్రభా. ఎక్కడైతే మీ సువార్త ప్రకటిస్తున్నారో ప్రభా, అనేక ఆత్మలను తండ్రి అయా వారు రక్షించినట్లుగా కృప చూపించండి దేవానికి స్తోత్రములు. అయా, మిషనరీస్ ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా, ఇంకా లేనిపోని సమస్యలతో అయా మరి తండ్రి చిక్కుల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి విడిపించి బలపరచమని బ్రతిమిలా ఆడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. హ్యావ్ ఏ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.